హలో గైస్, వెల్కమ్ టు కాంపిట్ మైండ్స్. మీ అందరికీ తెలిసినట్టుగానే ఏపీ అండ్ తెలంగాణకి సంబంధించి ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి సబ్జెక్ట్ వైజ్గా డిస్కస్ చేస్తున్నాం కదా. అందులో భాగంగానే మనం హిస్టరీ క్వశ్చన్స్ అనేది ఈరోజు ఒకసారి డిస్కస్ చేద్దామండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ నాట్ కరెక్ట్ రిగార్డింగ్ ఢిల్లీ సల్తనేట్స్ అంటున్నారు. ఇక్కడ సరికా అనేది అడుగుతున్నారు. సార్, ఢిల్లీ సల్తనతకు సంబంధించిన వరకు ఈ క్రింది వాటిలో ఏది సరి అయినటువంటి వాక్యము కాదు అంటున్నాడు. ఇక్కడ లాస్ట్లో ఉంది చూడండి, సరి కానిదే అడుగుతున్నారు. అయితే ఢిల్లీ సల్తనేట్స్, ఢిల్లీ సల్తనేట్స్కి సంబంధించి 1206 దగ్గర నుంచి వారి పరిపాలన స్టార్ట్ అయింది. 1526 వరకు వచ్చేసి ఢిల్లీ సల్తనేట్స్ భారతదేశాన్ని పరిపాలించారు. ఈ 1526 అని అడిగితే మళ్ళీ మొఘల్స్ స్టార్ట్ అవుతారు కదా. ఏ యుద్ధంతో? ఫస్ట్ పానీపట్ వార్. పానీపట్ వార్ 1తో వచ్చేసి బాబర్ మనకి ఇబ్రహీం లోడి మధ్య జరుగుతుంది. అయితే ఇబ్రహీం లోడి గారు ఓడిపోతారు. ఢిల్లీ సల్తనేట్స్కి సంబంధించిన లాస్ట్ రూలర్ అని చెప్పుకోవచ్చు. లోడి వంశానికి సంబంధించి కూడా లాస్ట్ పర్సన్ అతనే కదా. ఢిల్లీ సల్తనేట్స్కి సంబంధించిన 5 డైనాసిటీస్ ఉంటాయి. అందులో ఫస్ట్ డైనాసిటీ స్లేవ్ డైనాసిటీ. కుతుబుద్దీన్ ఐబక్ అని చెప్పేసి అతను స్లేవ్ రాజ్యానికి సంబంధించి అతను ఏర్పాటు చేయడం అయితే జరిగింది. రియల్ ఫౌండర్ వచ్చేసి మనకి ఇల్తుత్మిష్ అని చెప్పేసి పిలవడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి చూద్దాం నాన్న. అల్లావుద్దీన్ ఖిల్జీ అంట స్ప్రెడ్ రిలీజియస్ ఫ్రమ్ పాలిటిక్స్ అంటున్నారు. రాజకీయాల నుండి మతాన్ని అల్లావుద్దీన్ ఖిల్జీ విడితీసెను అంటున్నారు. ఉలెం అని చెప్పేసి ఒక సిస్టమ్ కూడా ఒకటి ఉండడం అయితే జరిగింది. ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ గారే రిలీజన్ వేరు, పాలిటిక్స్ వేరు అని చెప్పేసి రికగ్నైజ్ చేయడం అయితే జరిగింది. మరి అల్లావుద్దీన్ ఖిల్జీ గారికి సంబంధించి చెప్పుకోవాలి అంటే ఇంకొక పాయింట్ కూడా ఒకటి గుర్తుపెట్టుకున్నాను. దక్షిణ భారతదేశాన్ని సౌత్ ఇండియాని రూల్ చేసిన ఆర్ ఇన్వైట్ చేసిన ఫస్ట్ ఢిల్లీ సల్తనేట్స్ కింగ్ ఎవరు అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ అని చెప్పేసి పిలవడం అయితే జరుగుతుంది. ఫస్ట్ స్టేట్మెంట్ సమ్ ఎక్స్టెంట్ కరెక్టే. మహమ్మద్ బిన్ తుగ్లక్ ఇంపోజ్డ్ బ్యాన్ ఆన్ సతీ. దీనికి సంబంధించి చెప్పుకోవాలి అంటే అన్ఫెయిర్ ప్రాక్టీస్ అని చెప్పేసి చెప్పారండి. అయితే సతీ అనేది అన్యాయమైన ఆచారం అని ఖండిస్తూ మహమ్మద్ బిన్ తుగ్లక్ దీన్ని నిషేధించను అంటున్నారు. మహమ్మద్ బిన్ తుగ్లక్ సర్టెన్ ఎక్స్టెంట్ వరకు కూడా ఏవైతే కస్టమ్స్ అనే వాటిని ఉన్నాయో దానికి ఏవైతే హిందూయిజానికి సంబంధించిన కస్టమ్స్ అన్నిటిని కూడా అతను రిజెక్ట్ చేశారు సర్టెన్ ఎక్స్టెంట్ వరకు అని చెప్పుకోవచ్చు. ఓకేనా, ఇది కూడా మనకి కరెక్ట్ స్టేట్మెంట్ అని చెప్పుకోవచ్చు. మరి సతీ బ్యాన్, సతీ ఎబాలిషన్ ఎవరు? రాజా రామ్మోహన్ రాయ్ గారు కృషి చేశారు కదా. 1829లో విలియం బెంటిక్, లార్డ్ విలియం బెంటిక్ గారి టైంలో వచ్చేసి సతీని ఎబాలిష్ చేయడం అయితే జరిగింది. ఈ పాయింట్ కూడా ఒకసారి క్లారిటీగా చూసుకోండి. బ్రిటిషర్స్ 1829 విలియం బెంటిక్ గారు సతీని అబాలిష్ చేయడం అయితే సరే, ఇది కూడా కరెక్టే. ఫిరోజ్ షా తుగ్లక్ ఇంపోజ్డ్ జిజియా ఈవెన్ ఆన్ బ్రాహ్మిన్స్ అంటున్నారు. అంటే బ్రాహ్మిన్స్ ఆర్ సింప్లీ నథింగ్ బట్ నాన్ ముస్లిమ్స్ మీద కూడా జిజియా ట్యాక్స్ అనేది ఇంపోజ్ చేయడం అయితే సరే. ఇక్కడ చూడండి, సికిందర్ లోడి ఎగ్జామ్టెడ్ అంటున్నాడు. సికిందర్ లోడి ఎగ్జామ్టెడ్ కలెక్షన్ ఆఫ్ జిజియా ఆన్ హిందూస్ అంటున్నారు. అసలు ఈ జిజియా ట్యాక్స్ అనే దానికి సంబంధించి చెప్పుకోవాలి అంటే కుతుబుద్దీన్ ఐబక్ అని చెప్పేసి అతను ఫస్ట్ ఇండియాలో వచ్చేసి జిజియా ట్యాక్స్ అనే దాన్ని తీసుకువచ్చాడు అనమాట. అతనే ఫస్ట్ ఇంపోజ్ చేయడం అయితే జరిగింది. ఎస్పెషల్గా ఇట్ ఈస్ మేజర్గా చెప్పుకోండి రిలీజియస్ పర్పస్ సంబంధించిన ట్యాక్స్. ఈ సికిందర్ లోడి నాట్ ఎగ్జామ్టెడ్ అంటే ఇతను ఏమంటున్నాడు, అయితే సికిందర్ లోడి కాలంలో అంట హిందువులపైన జిజియా ట్యాక్స్ను మినహాయించెను అంటున్నారు. ఇట్స్ నాట్ ఎగ్జామ్టెడ్, మినహాయించలేదు. అగ్రెసివ్గా ఇతను మేజర్గా చెప్పుకోవాలి అంటే జిజియా ట్యాక్స్ ఎస్పెషల్గా హిందూస్ మీద వచ్చేసి కలెక్ట్ చేయడం అయితే సరే. మన క్వశ్చన్ ఏం అడిగాడు? సరి కానిది అడిగాడు. అంటే సరి కానిది అంటే మనకి ఏమవుతుంది? ఆప్షన్ 4 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అని చెప్పుకోవచ్చు. జిజియా ట్యాక్స్ అనే దానికి సంబంధించి చెప్పుకోవాలి అంటే ఇట్స్ మేజర్గా ఇంపోజ్ చేసింది, ఇండియాలోకి ఇంట్రడ్యూస్ చేసింది కుతుబుద్దీన్ ఐబక్ గారు. అయితే దీనికి సంబంధించి జిజియా ట్యాక్స్ జిజియా ట్యాక్స్ ని ఎబాలిష్ చేసింది అంటే రద్దు చేసింది అని అడిగితే అక్బర్ గారు వచ్చేసి దీన్ని రద్దు చేయడం అయితే జరిగింది. అక్బర్ గారు వచ్చేసి దీనికి సంబంధించి రద్దు చేయడం అయితే జరిగింది. 1564లో రద్దు చేశారు. దాని తర్వాత మనకి చెప్పుకోవాలి అంటే ఔరంగజేబ్ గారు
ఏం చేశారు, ఔరంగజేబ్ గారు మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించిన రాజవంశస్థులు, అతను వచ్చేసి మళ్ళీ జిజియా ట్యాక్స్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. ఎప్పుడు 1679. ఓకే, 1679లో వచ్చేసి అతను మళ్ళీ జిజియా పన్నుని భారతదేశంలో తీసుకొని రావడం అయితే జరిగింది. ఓకే, ఈ పాయింట్స్ ఒకసారి చూసుకున్నాం. ఇది ఎప్పుడు అడిగారు, తెలంగాణ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ 2022లో అడిగారు. అంటే క్వశ్చన్ ఎంత డెప్త్గా ఉంది, ఎంతవరకు మీరు కాన్సెప్చువల్ క్లారిటీ మెయింటైన్ చేస్తున్నారు అనేది ఒక్కసారి క్లారిటీగా చూసుకోండి. కింగ్స్ ఎక్స్పెషల్గా మిడివల్ హిస్టరీకి సంబంధించి చదివేటప్పుడు మేక్ ఇట్ యాస్ ఎ క్లారిటీ. ఢిల్లీ సల్తనేట్స్కి సంబంధించి స్లేవ్ డైనాస్టీ, ఖిల్జీ డైనాస్టీ, నెక్స్ట్ వచ్చేసి తుగ్లక్, సయ్యద్, లోడి. ఈ సీక్వెన్స్ ఒకసారి క్లారిటీగా చూసుకోండి. దీన్ని మీరు ఎస్కే టీఎస్, తెలంగాణకి సంబంధించిన ఒకప్పుడు షార్ట్ కట్ టీఎస్ కదా, టీఎస్ లాస్ట్ లోడి, ఇబ్రహీం లోడిని గుర్తుపెట్టుకోండి, ఈజీగా గుర్తుంటుంది. వీళ్ళకి సంబంధించిన డ్యూరేషన్, వీళ్ళు ఫస్ట్ ఫౌండర్ ఎవరు, లాస్ట్ ఎవరు, ఇంపార్టెంట్ రూలర్ ఎవరు అని చెప్పేసి కూడా చూసుకోండి. ఇప్పుడు అల్లావుద్దీన్ ఖిల్జీ ఉన్నారు, సౌత్ ఇండియాకి సంబంధించి మార్కెట్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. తుగ్లక్ వచ్చేసి ఢిల్లీని మారుస్తారు కదా, క్యాపిటల్ వచ్చేసి మార్చి మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ ఢిల్లీ క్యాపిటల్గా చేస్తారు, మార్కెట్ రిఫార్మ్స్ తీసుకొస్తాడు. రోగన్ గారి నుంచి ఇంకా చాలా సిస్టమ్స్ ఉన్నాయండి. ఇంకా మనకి టంకా సిస్టమ్ అని చెప్పేసి, ఓకేనా, రూపీ సిస్టము. అలాగే ఢిల్లీ సల్తనేట్స్ చదివేటప్పుడు ఖచ్చితంగా ఒక ఇంపార్టెంట్ పర్సన్ గుర్తుండాలి, రజియా సుల్తానా. ఆ రజియా సుల్తానా వచ్చేసి ఢిల్లీ సల్తనేట్స్కి సంబంధించిన ఫస్ట్ ఉమెన్ రూలర్. ఎవరి కూతురు, ఇల్తుత్మిష్ గారికి సంబంధించిన కూతురు అని చెప్పేసి ఇవన్నీ ఒకసారి క్లారిటీగా చూసుకోండి. అంటే కీ పాయింట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ట్యాక్స్ వచ్చింది, జిజియా ట్యాక్స్కి సంబంధించి కూడా ఒకసారి క్లారిటీగా చూసుకోండి. నెక్స్ట్ చూద్దామండి, ఐడెంటిఫై ది శంకరాచార్య 4 హెడ్ క్వార్టర్స్ ఆఫ్ మొనాస్ట్రీస్ అంటున్నారు. శంకరాచార్య స్థాపించిన 4 మఠాలు ప్రధాన కేంద్రాలను గుర్తించము అంటున్నారు. అద్వైత విధానం వచ్చేసి మనకి ఆది శంకరాచార్యులు గారు వచ్చేసి ఫాలో అవడం అయితే జరిగింది. ఆది శంకరాచార్యులు గారు ఫోర్ ఏరియాస్కి సంబంధించి, ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్, ఇది వచ్చేసి సౌత్, ఇటు వచ్చేసి నార్త్, ఇటు వచ్చే లోపలికి వెస్ట్లో ఎక్కడ ద్వారకాలో వచ్చేసి మోనాస్ట్రీని ఎస్టాబ్లిష్ చేశారు. నార్త్ అడిగితే బద్రీనాథ్ దగ్గర వచ్చేసి మోనాస్ట్రీని ఏర్పాటు చేశారు. ఈస్ట్ అని అడిగితే ఇక్కడ పూరిలో వచ్చేసి మోనాస్ట్రీని ఏర్పాటు చేయడం అయితే సరే. సౌత్ వచ్చేసి మనకి శృంగేరి అని చెప్పేసి పిలవడం అయితే జరుగుతుంది. ఈ 4 అనమాట. ఇక్కడ కంచి ఉంది, ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ అండి. ద్వారకా ఉంది, బద్రీనాథ్ ఉంది, శృంగేరి, పూరి, ఆప్షన్ 4లో కనపడుతుంది. కంచి రాంగ్. ఓకేనా, కంచి మీరు డైరెక్ట్గా దాన్ని రాంగ్ చేసుకున్నా మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ద్వారక, బద్రీనారాయణ, అలాగైనా శృంగేరి, పూరి, ఇవి ఒక్కసారి క్లారిటీగా చూసుకోండి, ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు అండి. ఓకేనా, అంటే క్వశ్చన్స్ ఇలా కూడా అడుగుతున్నారు. ఓకేనా, అద్వైత, విశిష్టద్వైత అవి కూడా ఒకసారి క్లారిటీగా చూసుకోండి, ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఐ థింక్ ఫస్ట్ సెషన్లోనే ఎక్కడో డిస్కస్ చేశాను, ఆ కాన్సెప్ట్స్ని బేస్ చేసుకొని కూడా క్వశ్చన్ అడిగారు. ఓకే, నెక్స్ట్ చూద్దామండి. 1780, the first newspaper in India, Bengal Gazette, was started as weekly by dash అంటున్నారు. ఇక్కడ చూసుకుంటే 1880వ సంవత్సరం అంట ఫస్ట్ న్యూస్ పేపర్ ఇన్ ఇండియా బెంగాల్ గెజెట్ వాజ్ స్టార్టెడ్ వీక్లీ, అంటే వారపత్రిక అని చెప్పుకోవచ్చు. భారతదేశంలో మొదటి వార్తాపత్రిక ది బెంగాల్ గెజెట్ను 1780లో వారపత్రిక ప్రారంభించింది ఎవరు? వారెన్ హేస్టింగ్స్ గారు. అంటే ఇతను చెప్పుకోవాలి అంటే మనకి డాక్ట్రిన్ ఆఫ్ పారామౌంటసీ ఆర్ పాలసీ ఆఫ్ పారామౌంటసీ అని చెప్పేసి దాన్ని తీసుకొని రావడం అయితే సరే. డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ కి సంబంధించిన రూట్ అనేది కూడా ఇతనే అందించారండి. ఇతనుగా లార్డ్ మెకాలే గారు అంటే ఏం గుర్తుండాలి? లార్డ్ మెకాలే లా కమిషన్ గుర్తుండాలి. గుర్తుందా? లా కమిషన్, బిఫోర్ ఇండిపెండెన్స్ లా కమిషన్ అనే దాన్ని ఏర్పాటు చేశారు కదా. చార్టర్డ్ యాక్ట్ ఆఫ్ 1833 ప్రకారం బేస్ చేసుకొని 1834లో వచ్చేసి ఫస్ట్ లా కమిషన్ అనే దాన్ని ఏర్పాటు చేశారు. దానికి హెడ్ గా లార్డ్ మెకాలే గారిని నియమించడం అయితే జరిగింది. అలాగనే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత లా కమిషన్ ని ఏర్పాటు చేసింది అంటే 1955వ సంవత్సరంలో ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఎంసి సతల్వాద్ గారిని వచ్చేసి మనకి ఓకే ఆ లా కమిషన్ కి, మొదటి లా కమిషన్ కి సంబంధించి ఫస్ట్ మనకు చెప్పుకోవాలి అంటే మనకి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఎంసి సతల్వాద్ గారిని హెడ్ గా నియమించడం అయితే జరిగింది. ఆ పాయింట్ ని కూడా చూసుకోండి. అంటే ఇప్పుడు లా కమిషన్ మనకి ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం,
బిఫోర్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ సంబంధించి, అలాగనే ఎట్ ప్రెసెంట్ మనకి 23వ లా కమిషన్ కూడా అపాయింట్ చేశారు నన్ను దినేష్ మహేశ్వరి అని చెప్పేసి అతన్ని హెడ్ గా నియమించడం అయితే సరే. 22 అడిగితే రీతురాజ్ అవస్థి గారు వచ్చేసి 22వ లా కమిషన్ కి సంబంధించి నియమించారు. లా కమిషన్ ఇట్స్ నాట్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ, ఇది రాజ్యాంగపరమైన సంస్థ కాదు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ చూడండి నాన్న. థామస్ మున్రో అంటే ఈయన కలెక్టర్ అండి. అనంతపూర్కి సంబంధించి ఫస్ట్ కలెక్టర్ గా థామస్ మున్రో గారు వర్క్ చేయడం అయితే సరే. ఇతను కూడా కాదు. జేమ్స్ అగస్టియన్ హిక్కీ అని చెప్పేసి ఇతను చెప్పుకోవచ్చు. ఈ పాయింట్ ఒకసారి క్లారిటీగా చూడు. ఇక్కడ ఎందుకు నేను ఇన్ని ఆప్షన్స్ డిస్కస్ చేస్తున్నాను అంటే, కొన్ని క్వశ్చన్స్కి మీకు ఆన్సర్ తెలియకపోతే ఆప్షన్స్ నుంచి ఎలిమినేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఐడెంటిఫై ది క్యాపిటల్ ఆఫ్ రాష్ట్రకూటాస్ అంటున్నారు. ఏ సార్, రాష్ట్రకూటాలకు సంబంధించిన రాజధాని ఏది అంటున్నారు. ఎక్స్పెషల్గా చాలా వరకు కూడా కన్ఫ్యూజ్ అయ్యేది సౌత్ ఇండియాకి సంబంధించిన డైనాసిటీస్. దక్షిణ భారతదేశానికి సంబంధించి వీళ్ళ యొక్క టెన్యూర్స్ కానీ, వీళ్ళ యొక్క క్యాపిటల్స్, వీళ్ళ యొక్క పోర్ట్ సిటీస్, వీళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్ మీద చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. నన్ను ఒకసారి చూద్దాం. ఇక్కడ ఏమడిగాడు, రాష్ట్రకూటాస్కి సంబంధించి అడిగాడు. చూద్దామండి. బాదామి అంటే బాదామి చాళుక్యులకి సంబంధించి కదా. చాళుక్యులకి సంబంధించిన రాజధాని అని చెప్పుకోవచ్చు. ఇది అయితే కాదు. వెంగి వచ్చేసి ఈస్టర్న్ చాళుక్యాస్ కి సంబంధించిన రాజధాని కదా. ఈస్టర్న్ చాళుక్యాస్ కి సంబంధించిన రాజధాని, ఇది కాదు. పట్టడకల్, ఈ పట్టడకల్ అనేది కర్ణాటకలో ఉండడం అయితే జరిగింది. దీన్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద కూడా రికగ్నైజ్ చేశారు. ఎప్పుడు 1987లో రికగ్నైజ్ చేయడం అయితే జరిగింది. పట్టడకల్ ఇస్ వచ్చేసి మనకి చెప్పుకోవాలి అంటే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అని చెప్పేసి చూసుకోండి. ఇంకా నెక్స్ట్ మిగిలింది ఏంది, ఆప్షన్ 4 మాన్యాంక కేటం అని చెప్పేసి ఇది రాష్ట్రకూటులకి సంబంధించిన రాజధాని అని చెప్పుకోవచ్చు. మాన్యాంక కేటం అనేది ఇది వచ్చేసి మనకి రాష్ట్రకూటులకి సంబంధించిన రాజధాని. ఒక్కసారి సౌత్ ఇండియాకి సంబంధించిన కింగ్స్ క్యాపిటల్స్ ఒకసారి చూడండి. ఇంకో క్వశ్చన్ ఉంది నాన్న ఇదే క్లాస్లో, అక్కడ మళ్ళీ ఒకసారి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. Okay, next, which commission was appointed by the British government to inquire in Indian expenditure అంటున్నారు. ఇండియా ఖర్చుపై బ్రిటిష్ ప్రభుత్వం ఏ కమిటీను ఏర్పాటు చేయడం జరిగింది అంటున్నారు. ఎస్ సార్, అంటే మేజర్గా చెప్పుకోవాలి అంటే దీనికి సంబంధించి మేజర్గా చెప్పుకోవాలి అంటే భారతదేశానికి అంటే ఇండియా పైన ఎక్స్పెండిచర్ పెడుతూ ఉంటారు కదా బ్రిటిషర్స్కి సంబంధించి. వాళ్ళు ఎంతెంత ఖర్చు పెడుతున్నారు ఏంటి అని చెప్పేసి దాని మీద ఒక కమిటీని అపాయింట్ చేయడం అయితే జరిగింది. ఆ కమిటీని వచ్చేసి మనకి చెప్పుకోవాలంటే విల్ బీ కమిషన్ అని చెప్పేసి 1895లో ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. ఈ పాయింట్ ఒకసారి క్లారిటీగా చూసుకోండి, ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. అంటే ఈ క్వశ్చన్ ఎలా ఇన్స్పైర్ అయ్యారు అంటే, మనకి బ్రిటిషర్స్ పరిపాలించే టైంలో మోడర్న్ హిస్టరీ మీరు చదివేటప్పుడు బ్రిటిషర్స్ సంబంధించి ఇక్కడ మనకి కమిటీస్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంటుంది నాన్న. బ్రిటిషర్స్ అపాయింట్ చేసిన కమిటీస్ అండ్ అది దేనికి సంబంధించింది అని చెప్పేసి ఇలా హంటర్ కమిషన్ ఎడ్యుకేషన్కి సంబంధించి, లార్డ్ మెకాలే లాకి సంబంధించి లా కమిషన్స్ లార్డ్ మెకాలే గారి నేతృత్వంలో నియమించారు కదా, అది లాకి సంబంధించింది. లీ కమిషన్ ఒకటి ఉంటుంది, కాంపిటేటివ్ సిస్టానికి సంబంధించింది అని చెప్పేసి. అలా మనకి కొన్ని కమిటీస్ ఉంటాయి నాన్న. ఆ కమిటీస్ అన్ని కూడా మీరు ఒక్కసారి క్లారిటీగా చూసుకోవాల్సిందే. టైం ఉంది కాబట్టి ఎగ్జామినేషన్కి సంబంధించి ఒక్కసారి ఈ కమిటీస్ అన్ని కూడా ఒకసారి లిస్ట్ అవుట్ చేసుకోండి. అవన్నీ కూడా మనకి రెగ్యులర్ క్లాసెస్లో వచ్చేసి డీటెయిల్గా డిస్కస్ చేయడం అయితే జరిగింది. అవన్నీ కూడా ఒకసారి గో త్రూ చేయండి, ఓకేనా. అలాగనే ఆండ్రూ కమిషన్ ఒకటి. ఓకే, ఆండ్రూ కమిషన్ ఇట్ ఈస్ ఆల్సో సమ్ ఎక్స్టెంట్ రిలేటింగ్ టు ది మనకి ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే అది కూడా తీసుకొని రావడం అయితే జరిగింది. అది కూడా ఒకసారి క్లారిటీగా చూసుకోండి. లాకి సంబంధించి ఎలిటన్ కమిషన్ అనేది ఆఫ్రికాకి సంబంధించిన హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టానికి సంబంధించి తీసుకొచ్చారు. అవి కూడా ఒకసారి క్లారిటీగా చూసుకోండి, ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి నాన్న, ఐడెంటిఫై ది స్టేట్స్ ఇంటిగ్రేషన్ విత్ ఇండియన్ యూనియన్ బికమింగ్ సీరియస్ ప్రాబ్లం అంటున్నారు. సీరియస్ ప్రాబ్లం అంటే ఏంటి చూద్దాం ఒకసారి. ఇండియన్ యూనియన్ కలవకుండా అనేక సమస్యలను సృష్టించిన స్థానములను గుర్తించము అంటున్నారు. అయితే
మన భారతదేశానికి స్వతంత్రం ఎప్పుడు వచ్చింది? 15th August 1947లో భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. భారతదేశం అంతటా స్వతంత్ర వేడుకలు సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటుంటే ఇందులో మేజర్గా చెప్పుకోవాలి అంటే కొన్ని ప్రాంతాలకి రాలేదు. అందులో ఒకటి ఖచ్చితంగా హైదరాబాద్కి సంబంధించి 1948లో పోలీస్ యాక్షన్ ప్లాన్ ఏంటి పోలీస్ యాక్షన్ ప్లాన్ అని చెప్పేసి ఇది తీసుకొచ్చారు కదా, పోలీస్ యాక్షన్ అని చెప్పేసి. దీనికి సంబంధించి ఈ పోలీస్ యాక్షన్ అనే దాన్ని తీసుకొచ్చేసి ఈ హైదరాబాద్ని భారతదేశంలో విలీనం చేయడం అయితే జరిగింది. హైదరాబాద్ని అప్పుడు ఎవరు పరిపాలిస్తున్నారు? హైదరాబాద్ నిజాం వచ్చేసి పరిపాలించడం అయితే జరుగుతుంది. ఎవరు పరిపాలిస్తున్నారన్నా? హైదరాబాద్ నిజాం వచ్చేసి పరిపాలించడం అయితే జరుగుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, హైదరాబాద్ అనేది ఖచ్చితంగా మన ఆన్సర్లో ఉండాలి. హైదరాబాద్ అనేది ఖచ్చితంగా మన ఆన్సర్లో ఉండాలి. ఓకే, అంటే ఆప్షన్ 1 ఎలిమినేట్ చేసేసా. ఓకేనా. నెక్స్ట్ కాశ్మీర్. కాశ్మీర్ అనేది మీకు ఏం తెలుసు? ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అని చెప్పేసి, అంటే అక్కడ అప్పుడున్న కాశ్మీరీ పండిట్స్ వచ్చేసి అక్కడ మనకి ప్రజా తీర్మానం చేశారు కదా. డైరెక్ట్ డెమోక్రసీలో ఎలా అయితే మనకి ఒక రెఫరాండం తీసుకొని ఒక డెసిషన్ తీసుకొని వస్తారో సేమ్ అలా తీసుకొని వచ్చి ఫైనల్గా కాశ్మీర్ని వచ్చేసి ఫైనల్గా ఈ కాశ్మీర్ అనే ప్రావిన్స్ వచ్చేసి భారతదేశంలో విలీనం చేయడం అయితే సరే. అయితే ఇనిషియల్గా చెప్పుకోవాలి అంటే ఈ కాశ్మీర్ అనేది మనకి మేజర్గా చెప్పుకోవాలి అంటే ఒక సపరేట్ ప్రావిన్స్ కింద ఉంటే అక్కడ కాశ్మీరీ పండిట్స్ అనే వాళ్ళు పరిపాలించే వాళ్ళు అనమాట. వీళ్ళు ఏం చేశారు? అక్కడ ప్రజా తీర్మానం ఒకటి తీసుకొని ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ నుంచి డైరెక్ట్గా ఇది భారతదేశంలో విలీనం చేయడం అయితే జరిగింది. అంటే కాశ్మీర్ కూడా ఉండాలి. ఓకేనా, హైదరాబాద్ ఉండాలి, కాశ్మీర్ ఉండాలి. అంటే మనకి ఇప్పుడు రెండు ఆప్షన్స్ అనేది ఖచ్చితంగా కనపడాలి. అంటే 2 కానీ 4 కానీ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. 2 కానీ 4 కానీ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనకి కాశ్మీర్ లేదు. ఓకేనా, మైసూర్ అనే దాన్ని డైరెక్ట్గా మనకి ఇండియన్ యూనియన్లోకి మార్చేశారు. మైసూర్ ప్యాలెస్ కూడా అది ఇండియన్ యూనియన్లోకి మార్చేశారు. అది వచ్చేసి జూనాగఢ్ వచ్చేసి మనకి ఇండియాలోకి సంబంధించి విలీనం చేయలేదు. తర్వాత మనకి దీన్ని కూడా విలీనం చేయడం అయితే జరిగింది. ఈ పాయింట్ ఒకసారి క్లారిటీగా చూసుకోండి, ఇంపార్టెంట్. దీనికి సంబంధించిన డిస్కషన్స్ అన్ని కూడా 1948లో డిస్కషన్స్ అన్ని కూడా ఫిబ్రవరికి సంబంధించి అనుకుంటే తర్వాత నవంబర్కి సంబంధించి ఆ టైం కల్లా దీన్ని వచ్చేసి జూనాగఢ్ కదా 1947లో డిస్కషన్స్ అన్ని చేసుకుంటే ఫిబ్రవరి 1948లో వచ్చేసి ఫైనల్గా జూనాగఢ్ అనే దాన్ని కూడా ఇండియాలోకి మార్చేయడం అయితే సరే. ఈ కాశ్మీర్ అని అడిగితే మాత్రం October 26 డేట్ కూడా ఒకసారి క్లారిటీగా చూసుకున్నాను. October 26 అక్కడ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అనే దాన్ని చేయడం అయితే జరిగింది. ఆ పాయింట్ ఒకసారి క్లారిటీగా చూసుకుని 1947కి సంబంధించి అది కూడా ఇంపార్టెంట్. హైదరాబాద్ అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు పోలీస్ యాక్షన్ ప్లాన్ అని చెప్పేసి తీసుకువచ్చారు కదా. అవి ఒకసారి క్లారిటీగా చూసుకోండి. నెక్స్ట్ చూద్దామండి. ఓకే, నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ నాట్ కరెక్ట్ అడుగుతున్నారు. ఇక్కడ ఏం అడుగుతున్నాడు? సరిఖా అనేదే అడుగుతున్నారు. ఓకేనా, సరిఖా అనేది అడుగుతున్నారు. చూద్దాం. కింద నుంచి చూద్దామండి. ప్రొమల్గేషన్ ఆఫ్ న్యూ రిలీజియన్ ఫిలాసఫీ కాల్డ్ ఇట్ అస్ ఇలాహీ ఇన్ 1583 బై అక్బర్ అంటున్నారు. ఇలాహీ అని చెప్పేసి దీన్ని ఒక కొత్త మతం కింద ఇట్స్ అ న్యూ రిలీజియన్ కింద అక్బర్ గారే తీసుకొని రావడం అయితే జరిగింది. అక్బర్ ఇస్ ఎస్టాబ్లిష్ న్యూ రిలీజియన్ కాల్డ్ ఇట్ యాస్ ఇలాహీ అని చెప్పేసి ఇలాహీ అని చెప్పేసి దీన్ని ఏర్పాటు చేయడం అయితే సరే. ఎక్స్పెషల్గా రిలీజన్కి సంబంధించి ఎథికల్ వాల్యూస్ కూడా ఫాలో అవ్వాలి. దానికి సంబంధించి దానికోసమే కొత్త మతాన్ని ఏర్పాటు చేసింది స్థాపించింది అంటే అక్బర్ గారు అని చెప్పుకోవచ్చు అండి. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ఓకేనా, ఇది కరెక్ట్ స్టేట్మెంట్. మనకేం అడుగుతున్నాడు? సరిఖానిది అడుగుతున్నారు. ఓకే, చూద్దామండి. ఓకే, రాజా మాన్ సింగ్ brother-in-law of Akbar was made commander of the military forces అంటున్నారు. ఇక్కడ చూడండి, అక్బర్ తన బామవర్ది అయిన మాన్ సింగ్ ను సైన్య అధ్యక్షుడిగా నియమించడం అయితే సరే. మీరు చదువుకున్నప్పుడు కూడా రాజా మాన్ సింగ్ గారు వచ్చేసి ఇతను పానీపట్ యుద్ధాల టైంలో కూడా మీరు చదువుకొని ఉంటారు నాన్న.
రెండో పానీపట్ యుద్ధానికి సంబంధించి ఆ టైంలో ఎస్ మీకు ఒకసారి క్లారిటీ ఉంటుంది. రాజా మాన్ సింగ్ గారే, అలాగనే అక్బర్ గారికి సంబంధించి మేజర్ గా మిలిటరీ కమాండెంట్ గా ఉంది కూడా. ఎస్ ఆర్మీకి సంబంధించి ఎక్స్పెషల్ గా ఉంది, మిలిటరీ ఫోర్సెస్ కి హెడ్ గా రాజా మాన్ సింగ్ గారే ఉండడం అయితే సరే. అంటే ఆప్షన్ 3 కూడా కరెక్టే అని చెప్పుకోవచ్చు. ఎస్ అతని యొక్క బ్రదర్లా బహమర్ది అని చెప్పుకోవచ్చు అండి. నెక్స్ట్ చూద్దామండి, రాజా ఎస్ బీర్బల్ బీర్బల్ వచ్చేసి మనకి చెప్పుకోవాలి అంటే ఎస్ ఏ బ్రాహ్మిన్ రోజ్ యాజ్ ఏ హై పొజిషన్ అండ్ బికేమ్ దివాన్ అంటున్నాడు. దివాన్ అంటే ఏంటి? ఫైనాన్స్ మినిస్టర్. ఎస్ దివాన్ అంటే ఏంటండి? ఫైనాన్స్ మినిస్టర్. ఇక్కడ రాజా బీర్బల్ అనే అతను చెప్పుకోవాలి అంటే ఎస్ ఇతను ఇట్స్ నాట్ ఎ ఫైనాన్స్ మినిస్టర్. ఈయన అక్బర్ గారికి సంబంధించిన కోర్ట్ పోయెట్ లో ఎస్ నవరత్నాస్ అని చెప్పేసి వాళ్ళు ఉండేవాళ్ళు కదా, ఆ నవరత్నాల్లో వన్ ఆఫ్ ది మెంబర్. ఎస్ వన్ ఆఫ్ ది 9 పర్సన్ వచ్చేసి మనకి రాజా ఎస్ బీర్బల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. దివాన్ అంటే ఏంటి? ఫైనాన్స్ మినిస్టర్. హీఈస్ నాట్ ఎ ఫైనాన్స్ మినిస్టర్ నాన్న. ఈయన ఎస్ ఇతను మనకి మేజర్ చెప్పుకోవాలంటే ఆర్థిక మంత్రి అయితే కాదు. ఓకే, రాజ్పుత్ మనకి చెప్పుకోవాలి అంటే ఎస్ తండమల్ రాజా తండమల్ రాజ్పుత్ నోబుల్ బికమ్ ది అక్బర్ కి సంబంధించిన రెవెన్యూ మినిస్టర్ గా ఇతను అపాయింట్ చేయడం అయితే సరే. అంటే మనకి ఇక్కడ సరికానిది అడుగుతున్నారు కాబట్టి ఎస్ ఆప్షన్ 2 ఈజ్ ఇన్కరెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా, ఈయన బీర్బల్ అనే ఆ పర్సన్ వచ్చేసి 9 gems 9 నవరత్నాలలో వన్ ఆఫ్ ది పర్సన్ అని చెప్పుకోవచ్చు నాన్న. ఎస్ ఈ క్వశ్చన్ కి సంబంధించి ఆప్షన్ 2 విల్ బి ది కరెక్ట్ ఆన్సర్. ఒకసారి క్వశ్చన్ చూడండి ఎంత డీటెయిల్ గా అడుగుతున్నారు అని చెప్పేసి. జస్ట్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ లోనే ఇలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి అంటే ఖచ్చితంగా పేపర్ అనేది ఇంకాస్త డెప్త్ గా ఉండడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది నాన్న. అందుకోసమే ఒకసారి ఇవన్నీ క్లారిటీగా చూడండి. మీరు సబ్జెక్ట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈ పాయింట్స్ మీకు టచ్ అవుతున్నాయా లేవా అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎందుకు డిస్కస్ చేస్తామంటే ఇక్కడ 2 థింగ్స్ అండి. పేపర్ ఎలా వస్తుంది అని చెప్పేసి, క్వశ్చన్స్ ఏ మోడల్లో వస్తున్నాయి అని చెప్పేసి, ఏ టాపిక్స్ అనేవి టచ్ చేస్తున్నారు సబ్జెక్ట్కి సంబంధించి. ఈ 2 క్రైటీరియాస్ని బేస్ చేసుకునే మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది అనలైజ్ చేస్తూ ఉన్నామో అలా డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. అంటే ఈ టాపిక్స్ వచ్చినప్పుడు ఇవన్నీ కూడా మీరు ఒకసారి క్లారిటీగా చూసుకోండి. ఐ థింక్ లాస్ట్ క్లాస్లో కూడా ఈ క్వశ్చన్కి సంబంధించి కొంచెం మనం డిస్కస్ చేసామండి. చంద్రగుప్త 2 ఇస్ సన్ ఆఫ్ డాష్ అంటున్నారు. ఎస్ చంద్రగుప్త ఇక్కడ వాడే ఇచ్చేసాడు, సముద్రగుప్త. ఓకేనా, రెండవ చంద్రగుప్తుడు వీర్ కుమారుడు అంటున్నారు చంద్రగుప్త గారికి సంబంధించి. ఇక్కడ చూడండి ఎస్ ఇక్కడ ఏమిచ్చాడు? దత్తాదేవి, ఎస్ కుమారదేవి, ఓకే ధ్రువదేవి, ఎస్ ప్రభావతి దేవి అని చెప్పేసి ఇచ్చాడు. ఇక్కడ మీకు ఏం గుర్తుండాలి? మీకు లాస్ట్ క్లాస్లో ఒక మ్యాచింగ్ ఒకటి డిస్కస్ చేసాం, మీకు గుర్తుందో లేదు అంటే దీనికన్నా ముందు సెషన్లో మనం ఒక క్వశ్చన్ డిస్కస్ చేసాం. ఏం డిస్కస్ చేసాం? కింగ్స్కి సంబంధించిన క్వీన్స్ గురించి డిస్కస్ చేసాం. కింగ్కి సంబంధించిన ఎస్ క్వీన్స్కి సంబంధించి డిస్కస్ చేసాం కదా. ఎస్ అప్పుడు డిస్కస్ చేసినప్పుడు మీకు ఐడియా ఉండాలన్నా సముద్రగుప్త అండ్ దత్తాదేవి. ఎస్ సముద్రగుప్త దత్తాదేవి ఎస్ వీళ్ళ సంబంధించిన కుమారుడే ఎస్ మనకి చంద్రగుప్త 2 అని చెప్పేసి పిలవడం అయితే జరుగుతుంది. ఎస్ చంద్రగుప్త 2 వచ్చేసి వీరి యొక్క ఎస్ కుమారుడు అని చెప్పేసి పిలవడం అయితే జరుగుతుంది. ఎస్ ఈ పాయింట్ ఒకసారి క్లారిటీగా చూసుకోండి, ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఎస్ ఈ పాయింట్ ఒకసారి క్లారిటీగా చూసుకోండి, ఇంపార్టెంట్. కుమారదేవి గారు ఉన్నారు. ఈ కుమారదేవి గారు ఎవరికి సంబంధించిన వైఫ్ అని అడిగితే ఎస్ చంద్రగుప్త 1 ఎవరికి సంబంధించండి? చంద్రగుప్త ది 1. ఓకే చంద్రగుప్త 1కి సంబంధించిన ఎస్ వైఫ్ ఎవరు? కుమారదేవి అని చెప్పేసి పిలవడం అయితే జరుగుతుంది. ఎస్ కుమారదేవి అని చెప్పేసి పిలవడం అయితే జరుగుతుంది. ఈ ధ్రువదేవి గారు ఉన్నారు చూసారా, ఈ ధ్రువదేవి గారు వచ్చేసి చెప్పుకోవాలి అంటే చంద్రగుప్త 2కి సంబంధించి వాళ్ళ యొక్క వైఫ్ వచ్చేసి చంద్రగుప్త 2కి సంబంధించిన వైఫ్ ధ్రువాదేవి అని చెప్పేసి ఎస్ పిలవడం అయితే జరుగుతుంది. ఎస్ ఈ పాయింట్ ఒకసారి క్లారిటీగా చూసుకోండి. ఎస్ ఇది కూడా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు అండి. ఎస్ ఇది కూడా అనదర్ ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఎస్ ఇది ఒక్కసారి క్లారిటీగా చూసుకోండి. అలాగనే మనకు వచ్చేసి కుమారగుప్త గారికి సంబంధించి కూడా మనం డిస్కస్ చేసామండి. కుమారగుప్త గారికి సంబంధించిన వైఫ్ అక్కడ నాకు తెలిసి రాంగ్ మిస్కాలిక్యులేషన్స్ లో ఇచ్చి ఉండారండి. అనంతాదేవి అని చెప్పేసి డిస్కస్ చేసాం, అంతకుముందు సెషన్లో కూడా ఒకసారి డిస్కస్ చేసాం నాన్న. ఎస్ ఆ క్వశ్చన్ ఒకసారి క్లారిటీగా చూడండి. అంటే ఇది రిపీటెడ్ క్వశ్చన్ అని చెప్పుకోవచ్చు. అంటే
అందులో మ్యాచింగ్ ఇచ్చాడు, అందులో ఒక పార్ట్ క్వశ్చన్ని ఇక్కడ అడగడం అయితే జరిగింది. అంటే కొన్ని క్వశ్చన్స్ అనేది రిపీట్ అవుతాయి అని చెప్పడానికి ఇదే ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. కతర్బుర్ సాహిబ్ కారిడార్ కనెక్ట్స్ గురుద్వారా గురుద్వారా దర్బార్ సాహిబ్ ఇన్ పాకిస్తాన్ విత్ డాష్ ఇన్ ఇండియా అంటున్నారు. ఇది కరెంట్ అఫైర్స్ కి సంబంధించిన క్వశ్చన్ బేస్డ్ ఆన్ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పుకోవచ్చు. ఎందుకని చెప్తున్నాను అంటే ఈ కతర్పూర్ సాహిబ్ కారిడార్ అనేది ఇది పాకిస్తాన్లో ఉందండి. ఎక్కడుంది ఇది? పాకిస్తాన్లో ఉండడం అయితే సరే. ఎస్, పాకిస్తాన్లో ఉంది, బాగానే. కతర్పూర్ సాహిబ్ కారిడార్ ఇక్కడికి పాకిస్తాన్కి సంబంధించి వీసా ఫ్రీ అనమాట. ఇదేంటి? ఎస్, వీసా ఫ్రీ కారిడార్ అని చెప్పేసి పిలవడం అయితే సరే. డైరెక్ట్గా ఆధార్ కార్డు తీసుకొని ఆన్లైన్ అప్లై చేసినప్పుడు వెళ్ళి దానికి ఫిల్ చేసుకొని ఆధార్ కార్డు పర్మిషన్స్ అన్ని ఫిల్ చేసుకుంటే ఎస్ ఇండియన్ గవర్నమెంట్ ఇండియాకి సంబంధించిన ఆర్మడ్ ఫోర్సెస్ వాళ్ళు అక్కడ వరకు తీసుకెళ్లి మళ్ళీ సేఫ్గా ఇండియాలో వచ్చేసి డ్రాప్ చేయడం అయితే జరుగుతుంది. దీన్నే కతర్పూర్ కారిడార్ కి సంబంధించి అని చెప్పుకోవచ్చు. ఇది 6 కి సంబంధించిన వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఏరియా, ప్రామినెంట్ ఏరియా అని చెప్పేసి పిలవడం అయితే జరుగుతుంది. అక్కడున్న గురుద్వారా పేరేంటి? డేరా బాబా నానక్ గురు, ఇది వచ్చేసి గుర్దాస్పూర్ అని చెప్పేసి పిలవడం అయితే జరుగుతుంది. ఒకప్పుడు పాకిస్తాన్ ఈస్ ఆల్సో పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇండియా కదా, బంగ్లాదేశ్ ఈస్ ఆల్సో పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇండియా, మయన్మార్ ఈస్ ఆల్సో పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇండియా. ఓకే, అందుకోసమే ఇది ఒకప్పుడు ఇండియాకి సంబంధించి, కాకపోతే ఆఫ్టర్ బైఫర్కేషన్ విడిపోయిన తర్వాత ఇది పాకిస్తాన్లో ఉండడం అయితే జరిగింది. సిక్కులకి సంబంధించిన వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఏరియా కాబట్టి దీనికి సంబంధించి ఒక కారిడార్ కింద ఏర్పాటు చేసి వీసా ఫ్రీ చేయడం అయితే సరే. అంటే ప్లేసెస్ ఇన్ న్యూస్ ఆర్ రిలీజియన్ ప్లేసెస్ ఇన్ న్యూస్ కెన్ బి ఎక్స్పెక్టెడ్ ఇన్ ఎగ్జామినేషన్. అందుకోసమే ఆ క్వశ్చన్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ అయినా కానీ ఇక్కడ ఇవ్వడానికి మెయిన్ రీజన్ అదేనా? ఓకేనా? అదొకసారి క్లారిటీగా చూసుకోండి. ఓకే, నెక్స్ట్ చూద్దామండి. All men possess the same kind of futures and intellect. Nobody is sacred by the birth. Okay, stated the మానవులందరూ ఎస్ ఒకే విధమైన లక్షణాలు మేధస్సు కలిగి ఉంటారు, జన్మతో ఎవరు ఎస్ పవిత్రులు కాదు అని ఎస్ దీన్ని ఎస్ ఈ స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరు అంటున్నారు. దీన్ని వచ్చేసి సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అని చెప్పేసి ఇతను ఈ స్టేట్మెంట్ అందించడం అయితే సరే. అంటే వీటికి సంబంధించి కోట్స్ అంటాం నాన్న. ఎస్, వీటిని కోట్స్ అని చెప్పేసి పిలవడం అయితే సరే. ఐ థింక్ లాస్ట్ క్లాస్లో కూడా ఏదో కోట్ ఒకటి డిస్కస్ చేసామండి. ఏమని డిస్కస్ చేసాము? క్రిప్స్ మిషన్ ఈజ్ పోస్ట్ డేటెడ్ చెక్ ఎస్ అని చెప్పేసి ఒక డిస్కస్ చేశారు. దివాలా తీసిన బ్యాంకుకి సంబంధించి ఎస్ అయిపోయిన తారీఖులో వేసిన చెక్ అని చెప్పేసి ఒక డిస్కస్ చేశాం. క్రిప్స్ మిషన్ ని మహాత్మా గాంధీ గారు అలా పిలవడం అయితే జరిగింది. ఇంకొకటి కూడా లాస్ట్ క్వశ్చన్ ఒకటి డిస్కస్ చేశాం నాన్న. అంటే కోర్ట్స్ మీద కూడా క్వశ్చన్స్ అనేది రిఫ్లెక్ట్ అవుతున్నాయి. అది ఏపీ అయినా తెలంగాణ అయినా ఒకసారి హిస్టరీ పాయింట్ ఆఫ్ లో కోర్ట్స్ అనేది కూడా ఒకసారి చూసుకోండి. జ్యోతిరావు పూలే గారు అంటే ఏం గుర్తుండాలి? సత్యశోధక్ సమాజ్ అని చెప్పేసి ఏర్పాటు చేశారు కదా. జ్యోతిబా పూలే గారి యొక్క వైఫ్ వచ్చేసి మనకి సావిత్రిబాయి పూలే గారు. ఆమె భారతదేశానికి సంబంధించిన మొదటి మహిళా టీచర్ అని చెప్పేసి పిలవడం అయితే జరుగుతుంది. ఎస్, ఆ పాయింట్ ఒకసారి క్లారిటీగా చూసుకోండి, అది కూడా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు అండి. వీళ్ళిద్దరు కలిసే కదా గర్ల్స్ కి సంబంధించి ఒక స్కూల్ పూణేలో ఎస్టాబ్లిష్ చేశారు, అది చూసుకోండి. రాజా రామ్మోహన్ రాయ్, ఈ రాజా టైటిల్ అనేది ఎవరిచ్చారు? ఎస్, అక్బర్ టూ వచ్చేసి ఈ టైటిల్ అందించడం అయితే సరే. రాజా రామ్మోహన్ రాయ్ గారు అంటే ఖచ్చితంగా రెండు ఇంపార్టెంట్ ఎస్ ఇయర్స్ అనేది గుర్తుండాలి మీకు సంబంధించి. 1828 ఒకటి, 1829. 1828 అని అడిగితే ఏం ఎస్టాబ్లిష్ చేశారు? బ్రహ్మ సమాజ్. ఏంటండి? బ్రహ్మ సమాజ్ అనే దాన్ని ఏర్పాటు చేయడం అయితే సరే. 1829 అని అడిగితే దేన్ని ఏర్పాటు చేశారు నాన్న? దేనికి సంబంధించి ఏర్పాటు కాదు, ఎబాలిషన్ ఆఫ్ ఓకే సతీని ఎబాలిష్ చేయడం అయితే జరిగింది. ఓకే, ఎవరు? సర్ విలియం బెంటిక్. ఎస్, సర్ విలియం బెంటిక్ గారు వచ్చేసి సతీని అబాలిష్ చేయడం అయితే జరిగింది. ఎస్, ఈ పాయింట్ ఒకసారి క్లారిటీగా చూసుకోండి. ఇక్కడ అనేబిసెంట్ వచ్చిందా? సారీ, ఇక్కడ కూడా అనేబిసెంట్ నాన్న. ఓకేనా? ఎస్, అనేబిసెంట్. ఓకే, ఎస్, ఈ క్వశ్చన్ కి సంబంధించి ఆప్షన్ 1 విల్ బి ది కరెక్ట్. గాంధీజీ వాస్ నాట్ అసోసియేటెడ్ విత్ విచ్ వన్ ఆఫ్ ది న్యూస్ పేపర్ అంటున్నారు. ఓకేనా? ఈ క్రింది వాళ్ళలో గాంధీజీకి సంబంధం లేని పత్రిక ఏంటి అంటున్నారు.
ఎస్ దీనికి సంబంధించి హరిజన్ ఎస్ మనకు వచ్చేసి గాంధీజీ గారికి సంబంధించిన ఎస్ న్యూస్ పేపరే కదా. హరిజన్ వచ్చేసి గాంధీజీ గారికి సంబంధించిన ఎస్ న్యూస్ పేపర్ అని చెప్పేసి పిలవడం అయితే జరుగుతుంది. అలాగనే మనకి నవజీవన్ అనేది ఎస్ ఇట్స్ అ వీక్లీ న్యూస్ పేపర్ అని చెప్పేసి దీన్ని 1919లో ఎస్ 1919లో వచ్చేసి నవజీవన్ అని చెప్పేసి ఒక వారపత్రికని ఎస్ అతను తీసుకొని రావడం అయితే జరిగింది. ఎస్ ఆ పాయింట్ ఒకసారి చూసుకోండి. మరి హరిజన్ అని చెప్పేసి దీన్ని ఎప్పుడు తీసుకువచ్చారు? ఎస్ 1933 కదా. ఎస్ 1933వ సంవత్సరంలో వచ్చేసి దీన్ని తీసుకొని రావడం అయితే జరిగింది. ఎస్ అది కూడా చూసుకోండి. యంగ్ ఇండియా ఉంది చూసారా, ఈ యంగ్ ఇండియాకి సంబంధించి చెప్పుకోవాలి అంటే 1919లో దీన్ని పబ్లిష్ చేశారు. దాని తర్వాత యంగ్ ఇండియాని పబ్లిష్ చేయడం అయితే జరిగింది. సత్యాగ్రహి అనేది ఇట్ ఈస్ నాట్ అసోసియేటెడ్ విత్ ది గాంధీ గారికి సంబంధించింది కాదు. అంటే మీరు గాంధీజీ గారి గురించి చదివేటప్పుడు నవజీవన్, హరిజన్, యంగ్ ఇండియా ఇవి మేజర్గా వన్ ఆఫ్ ది న్యూస్ పేపర్స్ విత్ రిగార్డింగ్ యాజ్ ది మనకి వచ్చేసి మహాత్మా గాంధీ గారికి సంబంధించినవి అని చెప్పేసి చూసుకోండి. సత్యాగ్రహి ఇస్ నాట్ రిలేటింగ్ టు ది మహాత్మా గాంధీ గారు. మహాత్మా గాంధీ గారు తిరిగి భారతదేశానికి ఎప్పుడు వచ్చారు? ఆఫ్రికా నుంచి. అది కూడా ఇంపార్టెంట్ నాన్న. ఎస్ దానికి సంబంధించి ఒక డే కూడా ఉంది కదా. ఎస్ 9th of January ఎస్ 1915లో తిరిగి భారతదేశానికి రావడం అయితే జరిగింది. ఈ 9th of January వచ్చేసి మనకి ఇండియాలో ఏ డే కింద సెలబ్రేట్ చేస్తారు అని అడిగితే ఎస్ ప్రవాసీ భారతీయ దివాస్, దీన్నే ఎన్ఆర్ఐ డే, నాన్ రెసిడెంట్ ఇండియన్ డే అని చెప్పేసి సెలబ్రేట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ డే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి సెలబ్రేట్ చేస్తారు నాన్న. ఓకే, వన్స్ ఇన్ ఎవ్రీ 2 years 18th ప్రవాసీ భారతీయ దివాస్ సెలబ్రేట్ చేశారు. ఇక్కడ భువనేశ్వర్లో సెలబ్రేట్ చేశారు. ఓకేనా. 19th ఇంకా చూద్దామండి. 19th వచ్చేసి 2027లో సెలబ్రేట్ చేస్తారు. 2026లో లేదనమాట. ఓకేనా. అలాగనే మహాత్మా గాంధీ గారిని అరెస్ట్ చేసి ఏ జైల్లో పెట్టారు? ఎర్లవాడ జైలు అని చెప్పేసి పూణేలో ఉండడం అయితే జరిగింది. ఎస్ ఆ పాయింట్ కూడా ఒకసారి చూసుకోండి. ఎర్లవాడ జైల్ అనేది ఎస్ మహాత్మా గాంధీ గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం అయితే జరిగింది. ఓకే, ఆ పాయింట్ ఒకసారి చూసుకోండి, ఇంపార్టెంట్. నెక్స్ట్ చూద్దామండి. Which of the following statements is not correct about revolutionaries of Bengal అంటున్నారు. బెంగాల్కి సంబంధించి సరే కానిది చూద్దామండి. ఎస్ దీనికి సంబంధించి అసలు ఏమవుతుంది అనేది ఎస్ దీనికి సంబంధించి ఎస్ ద ఫస్ట్ స్వదేశీ ఎస్ ఇక్కడ తెల్లో చూడనా నిధులు సేకరణకై మొదటి స్వదేశీ దోపిడీ ఎస్ మొదటి స్వదేశీ దోపిడీ 1906లో చిట్టగాంగ్ ఎస్ చిట్టగాంగ్లో జరిగింది, నిర్వహించబడింది అంటున్నారు. ఎస్ చూద్దామండి. నెక్స్ట్ కలకత్తాలోని ఎస్ మానిక్తల ఎస్ ఎక్కడ మానిక్తల ప్రాంతంలో బాంబు తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అంటున్నారు. ఎస్ మానిక్తల కుట్ర కేసులో ఓకే అరబిందో ఘోష్ మరియు అతని సోదరులు ఎస్ బరీంద్ర కుమార్ ఘోష్ అరెస్ట్ అయ్యారు అంటున్నారు. ఎస్ అరబిందో ఘోష్ సంబంధించి డిఫెన్స్ లాయర్ వచ్చేసి మనకి ఎవరంట? ఎస్ సిఆర్ దాస్ గారు అని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది. ఎస్ ఈ క్వశ్చన్కి సంబంధించి ఏమడుగుతున్నాడు? నాట్ కరెక్ట్ అడుగుతున్నాడు. 2022లో కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో అన్ని కూడా ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా వచ్చాయి నాన్న. ఓకేనా. ఓకే అన్ని కూడా ఇలాంటివి అడగడం అయితే జరిగింది. అయితే సిఆర్ దాస్ గారు, చిత్తరంజన్ దాస్ గారు వచ్చేసి డిఫెన్స్ కౌన్సిలర్, అరబిందో ఘోష్ గారికి సంబంధించి ఇది కరెక్టేనా. అయితే మానిక్ తల బాంబ్ కాన్స్పిరెన్సీ కేస్ అక్యూజ్డ్ వచ్చేసి అరబిందో ఘోష్ గారే అని చెప్పుకోవచ్చు. దీన్నే చెప్పుకోవాలి అంటే అలీపిలో బాంబ్ కేస్ అని చెప్పేసి కూడా పిలవడం అయితే జరుగుతుంది. ఓకే అది కూడా ఒకసారి క్లారిటీగా చూసుకోండి. ఎస్ అది కూడా ఇంపార్టెంట్. అయితే ఇక్కడే ఎస్ మానిక్తలలోనే మనకి ఎస్ బాంబ్కి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ అనే దాన్ని ఏర్పాటు చేయడం అయితే సరే. ఇక్కడ ఇచ్చిన 3 స్టేట్మెంట్స్ కూడా కరెక్టే. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, ద ఫస్ట్ స్వదేశీకి సంబంధించి ఎస్ దోపిడీ విధానాన్ని ఎస్ దోపిడీ విధాన ఫండ్స్ ఆర్గనైజ్డ్ చిట్టగాంగ్ కాదు ఎక్కడ? ఎస్ రాజాఘర్ అని చెప్పేసి రాంజీఘర్ అని చెప్పేసి అక్కడ ఎస్ తీసుకొని రావడం అయితే జరిగింది. ఎస్ ఆప్షన్ 1 వచ్చేసి ఇన్కరెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఎస్ ఆప్షన్ 1 అనేది సరికాదు. అందుకోసం మనకి ఎగ్జామినేషన్లో ఏం అడుగుతున్నాడు? నాట్ కరెక్ట్ అడుగుతున్నాడు. అంటే క్వశ్చన్ చూడండి ఎంత డీటెయిల్డ్గా అడుగుతున్నాడు అని చెప్పేసి చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న.
అందరు అంతకుముందు దాకా ఏంటంటే బెంగాల్ విభజన ఓకే, లార్డ్ కర్జన్ టైంలో చేశారు 1905, తర్వాత దాన్ని 1911లో రద్దు చేశారు, ఇవన్నీ ఓకే. వీటితో పాటు ఇవి కూడా కొంచెం డీటెయిల్డ్గా అడుగుతున్నారు, అందుకోసం ఒక్కసారి క్లారిటీగా చూసుకోండి, కాన్సెప్చువల్ క్లారిటీకి ప్రయారిటీ ఇవ్వండి. ఓకే, నెక్స్ట్ చూద్దామండి. ఎస్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అని చెప్పుకోవచ్చు, కాకపోతే ఇది ఈజీగా సాల్వ్ చేయొచ్చు నాన్న. ఓకే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ నాట్ కరెక్ట్ అబౌట్ గ్రోత్ ఆఫ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అంటున్నారు. ఓకే, 1913 చార్టర్డ్ యాక్టే కదా, అలౌడ్ 1 lakh rupees towards promoting knowledge of modern science and improvements in literature అంటున్నారు. ఎస్, భారతదేశంలో ఆంగ్లేయ విద్యా విధానాన్ని 1813 చార్టర్డ్ యాక్ట్ ప్రకారమే తీసుకొని వచ్చి దానికి దీనికి సంబంధించి అభివృద్ధి కోసం వచ్చేసి మనకి చెప్పుకోవాలి అంటే 1 లక్ష రూపాయలు బ్రిటిష్ ప్రభుత్వం అనేది అందించడం అయితే జరిగింది. ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్, దీనికి సంబంధించి కరెక్ట్ అని చెప్పుకోవచ్చు. అలాగనే మనకు వచ్చేసి మెకాలే గారికి సంబంధించి ఇష్యూడ్ ఫేమస్ యూనిట్ ఆన్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్, దీనికి సంబంధించి 1935 అంటున్నారు. చూద్దాం, దీన్ని కొంచెం హోల్డ్ చేద్దాం. ద ఫేమస్ వుడ్స్ డిస్పాచ్ 1854 అనదర్ ఇంపార్టెంట్ స్టెప్ డెవలప్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇండియా అంటున్నారు. ఈ వుడ్స్ డిస్పాచ్ వల్ల ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ కి సంబంధించిన ప్రామినెన్స్ అలాగే డెవలప్మెంట్ అనేది కూడా ఇంక్రీజ్ అవ్వడం అయితే జరిగింది. ఇది కూడా కరెక్ట్. ఇక్కడ చూడండి, ఇన్ 1864 Hunter Commission was appointed to review the growth of higher education in India అంటున్నారు. భారతదేశంలో మనకి హైయర్ ఎడ్యుకేషన్ ఉన్నత విద్య కోసం హంటర్ కమిషన్ అనే దాన్ని అపాయింట్ చేశారంట, దానికి సంబంధించి పరిశీలించడం కోసం. ఎప్పుడంట? 1864. మరి హంటర్ కమిషన్ 1864లోనే వచ్చిందా? అబ్సల్యూట్లీ రాంగ్ నానా. 1882లో వచ్చేసి హంటర్ కమిషన్ అనే దాన్ని ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఎప్పుడు? 1882. అంటే నీకు ఇది ఒక్క పాయింట్ తెలిసినా నువ్వు ఇది రాంగ్ అని చెప్పేసి నువ్వు క్యాన్సిల్ చేయొచ్చు. మనకు అడిగింది కూడా సరికానిది. ఇది అందరికీ తెలిసిందే. 1813 చార్టర్డ్ యాక్ట్ ప్రకారం 1 లక్ష రూపాయలు భారతదేశంలో ఆంగ్లేయ విద్యానికి సంబంధించి అభివృద్ధి చేయడం కోసం బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇది కూడా అందరికి జనరల్ గా తెలిసిందే. వుడ్స్ డిస్పాచ్మెంట్ కూడా కొంచెం ఐడియా ఉంటుంది 1854 కి సంబంధించి. కాకపోతే ఇది ఒక్కటి తెలిసిన హంటర్ కమిషన్, లీ కమిషన్ ఇలాంటివి కొన్ని ఉంటాయి నాన్న. ఆ కమిషన్స్ అనేవి ఒక్కసారి క్లారిటీగా చూసుకోండి, ఇంపార్టెంట్. ఓకే, ఎస్, ఈ క్వశ్చన్ కి సంబంధించి హంటర్ కమిషన్ 1864 కాదు 1882 అని చెప్పేసి ఒకసారి క్లారిటీగా చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఎస్, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అంటున్నారు. ఎస్, చూద్దామండి. ఎస్, ఈ క్రింది వాణిలో ఏది సరికానువటి జత గురించి అడుగుతున్నారు. ఎస్, ముచిరి. ఇది చేరా రాజ్యం యొక్క ఓడరేవు అంటున్నారు. చేర్లకి సంబంధించి ఓడరేవు అంటున్నారు. మదురై పాండ్య కింగ్డమ్ కి సంబంధించి పాండ్యల యొక్క రాజధాని మదురై అంట. అలాగని కోర్కాయి కోర్కాయి వచ్చేసి చేరా రాజవంశ రాజధాని అంటున్నారు. చేరా రాజవంశ రాజధాని అని చెప్పేసి అంటున్నారు. చూద్దాం. అలాగనే చెప్పుకోవాలి అంటే ఉరయ్యూర్ ఉరయ్యూర్ అనేది ఇది చెప్పుకోవాలి అంటే ఇది క్యాపిటల్ ఆఫ్ ది ఎర్లీ చోళస్, తొలి చోళుల యొక్క రాజధాని అని చెప్పేసి పిలవడం అయితే జరుగుతుంది. ఇది కరెక్టేనా? ముచిరి అనేది చేర్ల యొక్క ఓడరేవ్ అని చెప్పుకోవచ్చు. మదురై వచ్చేసి మనకి పాండ్యులకు సంబంధించిన రాజధాని. ఇదేమంటున్నారు? చేరా రాజ్యం యొక్క రాజధాని కొరకై కాదు, ఇది పాండ్యాస్ కి సంబంధించి పాండ్యాస్ కి సంబంధించిన పోర్ట్ సిటీ. ఇది వచ్చేసి ఏంటి? పాండ్యులకి సంబంధించిన పోర్ట్ సిటీ అని చెప్పేసి ఒకసారి క్లారిటీగా చూసుకోండి. ఇది కూడా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. పాండ్యులకి సంబంధించిన రాజధాని అని చెప్పేసి పాండ్యులకి సంబంధించిన ఓడరేవు. మదురై వచ్చేసి పాండ్యులకి సంబంధించిన రాజధాని. అలా అయినా మీకు చేరా రాజధానికి యొక్క క్యాపిటల్ ఐడియా ఉన్నా మీరు ఆన్సర్ చేయొచ్చు. మీకు అంతకుముందు కూడా ఒకటి చెప్పాను నేను, ఎక్స్పెషల్గా సౌత్ ఇండియాకి సంబంధించిన దక్షిణ భారతదేశానికి సంబంధించి డైనాసిటీస్, ఓకేనా, రాజ్యవంశము
వాళ్ళకి సంబంధించిన క్యాపిటల్స్ ఖచ్చితంగా అడుగుతున్నాడు క్వశ్చన్. క్యాపిటల్స్ క్వశ్చన్స్ మీద ఈ కాన్సెప్ట్ మీద ఖచ్చితంగా ఒకటి అడుగుతాడు. అలాగనే ప్లేసెస్, సౌత్ ఇండియాకి సంబంధించిన ప్లేసెస్, అలాగనే టెంపుల్స్ ఈజ్ కన్స్ట్రక్టెడ్, ఇది ఒక కాన్సెప్ట్. దీన్ని ఇంకొంచెం జీకేకి సంబంధించి లింక్ చేస్తే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉంటాయి చూసారా, దాన్ని రికగ్నైజ్ చేస్తే ఎప్పుడు రికగ్నైజ్ చేశారు, ఏ సంవత్సరంలో రికగ్నైజ్ చేశారు అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ అనేది ఉండడం అయితే జరుగుతున్నాను. అంటే మీరు ఒక కాన్సెప్ట్ చదివేటప్పుడు ఒక పోర్ట్ అని వచ్చినా అది సపరేట్గా కీ పాయింట్ కింద చూసుకోండి. క్యాపిటల్స్ చూసుకోండి, క్యాపిటల్ మారిస్తే ఎవరు మార్చారు, ఓకే అలా చూడండి. ఇండియాకి సంబంధించి ఒకప్పటి వరకు కోల్కతా హబ్బే ఉండేది, కాకపోతే 1911లో వచ్చేసి మనకి ఢిల్లీకి సంబంధించిన థర్డ్ దర్బార్ అని తీసుకొని వచ్చేసి ఢిల్లీకి మార్చారు కదా, అలాగనే తుగ్లక్ గుర్తుండాలి, క్యాపిటల్ని మార్చి మళ్ళీ అక్కడికి తీసుకొని వస్తాడు, ఓకేనా. అలా కొంతమంది గుర్తుండాలి నాన్న. ఓకే, మగధాకి సంబంధించి కూడా ఇనిషియల్ క్యాపిటల్ వేరు, తర్వాత పాటలీపుత్రాన్ని చేసుకుంటూ ఉంటారు కదా. అలా మీరు కాన్సెప్ట్ని లింక్ చేసుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది, లేదు అంటే కొంచెం ఇబ్బంది పడాల్సి ఉంటుంది నాన్న. అంటే ఒక కాన్సెప్ట్ చదివేటప్పుడు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ వేరియేషన్స్లో చదవాలి అని చెప్పేసి ఒకసారి అవేర్నెస్ తెచ్చుకోండి. హూ డిస్క్రైబ్డ్ ది చెప్పుకోవాలంటే సర్వై ఇస్ పాపన్న ఇస్ రివోల్ట్స్ యాజ్ రాబిన్ హుడ్ లైక్ ఈవెంట్ అంటున్నారు. సర్వాయి పాపన్న తిరుగుబాటు రాబిన్ హుడ్ తరహా తిరుగుబాటుగా వర్ణించిన వారు ఎవరు అంటున్నారు. చాలా ఇంపార్టెంట్. సర్వాయి పాపన్న మేజర్గా వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ రివోల్టర్ అని చెప్పుకోవచ్చు సర్వాయి పాపన్న తిరుగుబాటు. అందుకోసమే మీరు ఎక్స్పెషల్గా ఈ రివోల్ట్స్కి సంబంధించి ఇండియా అండ్ సంబంధించి ఇండియాలో రివోల్ట్స్ ఉన్నాయి కదా, ఇవి ఒకసారి చూడండి. ఏపీ ఆస్పిరెంట్స్ అయితే ఏపీకి సంబంధించి అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రివోల్ట్స్, తెలంగాణ వాళ్ళైతే తెలంగాణకు సంబంధించిన తిరుగుబాట్లు. ఈ రెండింటిని కూడా ఒక మేకే సపరేట్ లిస్ట్. ఏపీ హిస్టరీ తెలంగాణ హిస్టరీకి కూడా ఇవి ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి నాన్న. ఈ రివోల్ట్స్ని బేస్ చేసుకొని ఖచ్చితంగా ఒకటి వస్తాయి. అంతకుముందు మనకి మేజర్గా చెప్పుకోవాలి కొన్ని రివోల్ట్స్ ఉండేవి నాకు కదా, వాటి మీద అడిగారు. ఇప్పుడు అవి అడగట్లేదు, లోకల్ ఇంపార్టెన్స్ మీద ఎక్కువగా అడుగుతున్నారు. ఓకే, దీనికి సంబంధించి ఎవరు వర్ణించారు అంటే చెప్పుకోవాలి అంటే బార్బడా అండ్ థామస్ మెట్కాఫ్ అని చెప్పేసి వీళ్ళిద్దరు సర్వాయి పాపన్న తిరుగుబాట్లు రాబిన్ హుడ్ లైక్ ఉండడం అయితే జరిగింది అని చెప్పేసి పిలవడం అయితే జరిగింది. అంటే ఇలాంటి కంపారిటివ్స్ కూడా ఒకసారి క్లారిటీగా చూసుకోండి. అంటే కంపారిజన్స్ అంటాము, ఓకేనా. ఇండియన్ నెపోలియన్ ఎవరు పిలుస్తారు, ఓకేనా. ఇలా కొన్ని కంపారిటివ్స్ ఉంటాయి కదా, ఇలాంటివి కూడా ఇంపార్టెంట్. అలాగనే మనకి ఇండియన్ కింగ్స్ రూల్ చేసేటప్పుడు ఫారెన్ విజిటర్స్ ఉంటారు, వాళ్ళని కూడా ఒకసారి క్లారిటీగా చూసుకోండి, ఓకేనా. ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ దక్షిణ పదాపతి అనే బిరుదుని కలిగిన శాతవాహన రాజు ఎవరు అంటున్నారు. దక్షిణ పదాపతి ఓకే అనే శాతవాహనులకి సంబంధించి ఎవరు కలిగి ఉన్నారు అని అడిగితే శాతకర్ణి మొదటి శాతకర్ణి వచ్చేసి ఈ బిరుదుని కలిగి ఉండడం అయితే జరిగింది. గౌతమిపుత్ర శాతకర్ణి అని అడిగితే మనకి చెప్పుకోవాలి అంటే 3 సముద్రాలకి సంబంధించి వాళ్ళ యొక్క గుర్రాలకి వాటర్ తాపించిన పర్సన్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు కదా. దీనికి సంబంధించి త్రివేణి 3 సముద్రాలకి సంబంధించిన హార్సెస్తో క్రాస్ చేసిన అంటే గౌతమిపుత్ర శాతకర్ణి. అంటే ఈ క్వశ్చన్ చూసినప్పుడు మీకు ఏం గుర్తుండాలి, టైటిల్స్ అనేవి గుర్తుండాలి. అంటే టైటిల్స్ అంటే ఏంటి, బిరుదులు. ఎవరెవరికి ఏమేమి బిరుదులు ఇచ్చారు, తొలకం పిఎం అని చెప్పేసి ఈ టైటిల్ ఎవరికి ఇచ్చారు, ఓకేనా. ఇలాంటి కొన్ని టైటిల్స్ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని టైటిల్స్ అన్ని ఒకసారి క్లారిటీగా చూసుకోండి. ఇది రెగ్యులర్ క్లాసెస్కి సంబంధించి డిస్కస్ చేసినప్పుడు ఇన్ డీటెయిల్గా మనకి రమేష్ సార్ వచ్చేసి డిస్కస్ చేయడం అయితే జరిగింది. ఆ వీడియోస్ ఒకసారి ప్రాపర్గా చూడండి, ఇంకా అవన్నీ కూడా ఒక క్లారిటీ అనేది రావడం అయితే జరుగుతుందండి. ఓకే, నెక్స్ట్ చూద్దామండి. ఐడెంటిఫై ది బుద్ధిస్ట్ వర్క్ విత్ రెఫరెన్స్ అబౌట్ ది అస్మాక జానపద అంటున్నారు. అస్మాక జానపద గురించి ప్రస్తావించబడిన బౌద్ధ రచన ఏది అంటున్నారు. అయితే మనకి షోడశ మహాజనపదాస్ ఉన్నాయి కదా, 16 మహాజనపదాస్, ఓకేనా. 16 మహాజనపదాస్ ఉన్నాయి కదా,
అందులో మనకి చెప్పుకోవాలి అంటే మేజర్గా అంగుత్తర నికయ అని చెప్పేసి ఇది బుద్ధిజానికి సంబంధించింది. ఇది ఎవరికి సంబంధించింది? బుద్ధిజానికి సంబంధించింది, బౌద్ధ మతానికి సంబంధించింది. ఇందులోనే షోడశ మహాజనపదాస్ గురించి మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇదే క్వశ్చన్ లాస్ట్ క్లాస్ లో ఒక డిస్కస్ చేసాం. బుద్ధిజానికి సంబంధించి 6 మహానగరాస్ అని చెప్పేసి ఎక్కడ ఏమిటి అని చెప్పేసి అడిగారు. అక్కడ నేను మీకు చెప్పాను అంటున్నాను, అంగుత్తర నికయాలో వచ్చేసి బుద్ధిజానికి సంబంధించినది ఒక ఇంపార్టెంట్ టెక్స్ట్ అని చెప్పుకోవచ్చు. ఇందులోనే షోడశ మహాజనపదాస్ గురించి మెన్షన్ చేయడం అయితే జరిగింది. గుర్తుందా? తక్షశిల, సాకేత్ అని చెప్పేసి, అలాగనే మనకు వచ్చేసి వాటి గురించి అక్కడ డిస్కస్ చేశాను. ఒక క్వశ్చన్ 6 మహానగరాస్ కి సంబంధించి. ఓకే, ఇక్కడ కూడా అదే అడిగారు. ఇక్కడ చూడండి, వినయ పీఠిక, అభిధమ్మ పీఠిక, శుద్ధి పీఠిక. ఓకేనా? ఇవి మనకి చెప్పుకోవాలి అంటే ఇవి ఎవరికి సంబంధించినవి? బుద్ధిజానికి సంబంధించిన త్రిపీఠకాస్ అంటాం కదా. త్రిపీఠకాస్ అని చెప్పేసి పిలవడం అయితే సరే. దీన్నే బాస్కెట్ ఆఫ్ బుక్స్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. ఓకేనా? సుత్త పీఠిక, వినయ పీఠిక, అభిధమ్మ పీఠిక అని చెప్పేసి సీక్రెట్ బుక్స్ ఆఫ్ బుద్ధిజానికి సంబంధించి అని చెప్పేసి చూసుకోండి. బుద్ధిజానికి సంబంధించి ఇవి కూడా ఇంపార్టెంట్. ఈ బుద్ధిజానికి సంబంధించి రీసెంట్ గా ఒడిస్సా డైమండ్ ట్రయాంగిల్ అని చెప్పేసి అది 70th, ఓకే, 70వ మనకి చెప్పుకోవాలంటే టెంటేటివ్స్ లిస్ట్ లో యాడ్ చేయడం అయితే జరిగింది. ఓకే, అది కూడా ఒకసారి క్లారిటీగా చూసుకున్నాను. అది కూడా ఇంపార్టెంట్. ఆ పాయింట్ కూడా ఒకసారి క్లారిటీగా చూసుకోండి. రీసెంట్ గా దాన్ని డిక్లేర్ చేశారు కాబట్టి అది కూడా ఇంపార్టెంట్. బుద్ధిజానికి సంబంధించి గౌతమ్ బుద్ధ, అలాగనే ఇతనికి సంబంధించి కొన్ని టర్మ్స్ ఉంటాయి కదా, మహాభినిష్క్రమణ, ఇంటి నుంచి వెళ్ళిపోవడము, అలాగనే మనకు వచ్చేసి ఇతనికి సంబంధించి స్తూపాస్ అంటాం. బుద్ధ యొక్క రిమైన్స్ అనే వాటిని కూడా అక్కడ ప్లేస్ చేయడం అయితే జరిగింది. అది కూడా ఒకసారి క్లారిటీగా చూసుకోండి, ఇంపార్టెంట్. హీనయానాస్, మహాయానాస్ ఈ బుద్ధిజానికి సంబంధించిన ఇంపార్టెంట్ సెక్షన్ చెప్పుకోవచ్చు. శ్వేతంబరాస్, దిగంబరాస్ అంటే మనకి చెప్పుకోవాలి అంటే జైనిజానికి సంబంధించి. శ్వేతంబరాస్ అంటే వైట్ క్లాత్ మాత్రమే వేర్ చేస్తారు. దిగంబరాస్ అంటే ఎలాంటి దుస్తువులు ధరించరు. అలాగనే ఈ క్వశ్చన్ కూడా అడిగారు నాన్న. సర్లేఖన వ్రతాన్ని ప్రాక్టీస్ చేసిన ఫస్ట్ ఇండియన్ కింగ్ ఎవరు? చంద్రగుప్త మౌర్య గారండి. ఓకేనా? సర్లేఖన వ్రతం అంటే జైనిజానికి సంబంధించి ఎలాంటి ఫుడ్ అనేది తీసుకోకుండా కుళ్ళి కుషించి పోసి మెడిటేషన్ లో ఉండి మరణించడాన్ని మనకి సర్లేఖన వ్రతం అంటారు. అది జైనిజానికి సంబంధించి. ఓకేనా? అవి ఒకసారి క్లారిటీగా చూసుకోండి. నెక్స్ట్, ఐడెంటిఫై ది రాంగ్ పెయిర్ అని చెప్పేసి అడుగుతున్నారు. మనకి దీనికి సంబంధించి చెప్పుకోవాలంటే పురాణ కర్షపుడు, కర్షకుడు. దీనికి సంబంధించి చెప్పుకోవాలి అంటే దీనికి సస్పెక్ట్స్, అనాస్తికులు అని చెప్పేసి పిలవడం అయితే జరుగుతుంది అంట. చెప్పుకోవాలి అంటే పకుడ, కాత్యాయన, కాత్యాయన. దీనికి సంబంధించి చెప్పుకోవాలి అంటే అనువేదాస్ అంటే అనువాదితులు అని చెప్పేసి. అలాగనే మఖాలి, గుసల అంటే మనకు వచ్చేసి అజీవికులను వచ్చేసి పిలవడం అయితే జరుగుతుంది అంటున్నారు. అజిత, కేసంబ్లిన్ అని చేసి వీళ్ళు వచ్చేసి మనకి చెప్పుకోవాలి అంటే చర్వాక్ అని చెప్పేసి పిలవడం అయితే జరుగుతుంది అంటున్నారు. ఇక్కడ కూడా చూడండి నాన్న, రాంగ్ పేర్ అంటే 2022కి సంబంధించిన హిస్టరీ ఫిలిమ్స్ పేపర్ అనేది మీరు అబ్జర్వ్ చేస్తే హిస్టరీకి సంబంధించి అన్నీ కూడా ఇలాంటి క్వశ్చన్సే ఉన్నాయి. విచ్ ఈజ్ కరెక్ట్ ఆర్ విచ్ ఈజ్ నాట్ కరెక్ట్ అని చెప్పేసి ఎక్కువగా దీని మీద అడగడం అయితే జరిగింది. అంటే వీటికి సంబంధించి అంటే ఈ కాన్సెప్ట్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది కానిస్టేబుల్లో అడిగారు. ఖచ్చితంగా ఎస్ఐ ఎగ్జామినేషన్లో కూడా రిఫార్మ్స్ వస్తాయి, ఖచ్చితంగా చేంజెస్ అనేది వస్తాయండి. ఓకేనా? పురాణ కశ్యప అనేది వచ్చేసి మనకి నాస్తికులు అనేది కాదు. ఇది వచ్చేసి మనకి ఇన్కరెక్ట్ అని చెప్పుకోవచ్చు అండి. టీచర్, అలాగనే మనకి భిన్నమైన మార్గాలను అనుసరించిన తెగలకి సంబంధించి అని చెప్పేసి ఒకసారి ఇవి క్లారిటీగా చూసుకోవడానికి ట్రై చేయండి. ఈ క్వశ్చన్కి సంబంధించి ఆప్షన్ 1 ఈజ్ ఇన్కరెక్ట్. కానీ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ లార్జెస్ట్ సైట్ ఆఫ్ ఇండస్ వ్యాలీ హరప్పా సివిలైజేషన్ అంటున్నారు. సింధులోయ నాగరికత హరప్పాకు సంబంధించి ఈ క్రింది వాటిలో ఏది మనకి చెప్పుకోవాలి అంటే వన్ ఆఫ్ ది లార్జెస్ట్ స్థావరము విశాలమైనది అంటున్నాడు. ఇక్కడ చూసిన వెంటనే ఈ క్వశ్చన్లో మీరు ఫస్ట్ రాఖీ గడి అనేది ఉందా లేదా? లేదు కాబట్టి ఈ రాఖీ గడి అనేది ఏంటి? భారతదేశంలో
ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఉంది కదా, సింధు లోయ నాగరికత, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఉంది కదా, భారతదేశంలో సింధు లోయ నాగరికతకి సంబంధించి లార్జెస్ట్. అంటే మనకి భారతదేశంలో సింధు లోయ నాగరికత ఉంది కదా, దానికి సంబంధించి అతిపెద్ద నగరము అని అడిగితే రాఖీగఢ్ అనేది గుర్తుండాలి. ఇది హర్యానా ప్రాంతంలో ఉండడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఏమని అడిగాడు, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద లార్జెస్ట్ సైట్ ఇన్ ఇండియస్ వ్యాలీ సివిలైజేషన్, హరప్పన్ సివిలైజేషన్ అని అడిగాడు. అంటే సింధు లోయ నాగరికతకి సంబంధించి చెప్పుకోవాలి అంటే అతి పెద్ద నగరం అడిగాడు. రాఖీగఢి అనేది లేదు కాబట్టి మీ నెక్స్ట్ చెప్పుకోవాలి అంటే మొహంజోదారో. అయితే అంతకుముందు ఈ క్లారిటీ అనేది ఉండేది కాదు నాకు, ఎందుకంటే మొహంజోదారోనే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సింధు లోయ నాగరికతకి సంబంధించి అతి పెద్ద నగరం కింద దాన్నే పిలవడం అయితే జరిగింది. దేన్ని పిలిచేవాళ్ళు, మొహంజోదారో అని పిలిచేవాళ్ళు అనమాట. కాకపోతే ఇండియాలో చాలా వరకు కూడా సింధు లోయ నాగరికత లేదు అనుకున్నారు. కాకపోతే రీసెంట్ ఎక్స్కవేషన్స్ దాన్ని బేస్ చేసుకొని చెప్పుకోవాలి అంటే సింధు లోయ నాగరికత భారతదేశంలో కూడా ఫ్లరిష్ అయింది. అందులో భారతదేశంలో సింధు లోయ నాగరికతకి సంబంధించి అతిపెద్ద నగరము అని అడిగితే రాఖీగఢ్ అనేది గుర్తుండాలి. ఇది భారతదేశానికి సంబంధించి. అలాగే మొత్తం సింధు లోయ నాగరికత అని అడిగితే మొహంజోదారో గుర్తుండాలి. టోటల్ ఇక్కడ ఏమీ మెన్షన్ చేయాల, ఇండియాని మెన్షన్ చేస్తే రాఖీగఢ్ అనేది కరెక్ట్ అవుతుంది. ఇండియా లేదు కాబట్టి మొహంజోదారో. అర్థమైంది అనుకుంటున్నాను, ఒకసారి క్లారిటీగా చూడండి. అలాగనే సింధు లోయ నాగరికతకి సంబంధించి ఈ పదాలకు అర్థాలు కొన్ని చూద్దాం నాన్న. దొల్లవీర వచ్చేసి చెప్పుకోవాలి అంటే 40th యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద దీన్ని రికగ్నైజ్ చేశారు. ఓకే, వరల్డ్ హెరిటేజ్ సైట్, ప్రపంచ వారసత్వ ప్రదేశం కింద దీన్ని రికగ్నైజ్ చేయడం అయితే సరే. దొల్లవీర దేనికి ఫేమస్, వాటర్ రిజర్వాయర్ కి, వాటర్ రిజర్వాయర్ సిస్టమ్ కి ఫేమస్ అని చెప్పుకోవచ్చు. ఆనకట్ట దొల్లవీర మీద కన్స్ట్రక్ట్ దొల్లగిర నగరంలోనే ఉండడం అయితే సరే. కాళీబంగన్, కాల్చిన బంగల్ అంటే బ్యాంగిల్స్, ఓకేనా, గాజులకి సంబంధించి బ్యాంగిల్స్ కి సంబంధించి ఫేమస్ అండి. హరప్ప అంటే ఫస్ట్ డిస్కవర్డ్ సైట్, ఓకేనా, మొట్టమొదటిసారిగా కనుగొనబడిన ప్రాంతం. హరప్ప ఏ నది ఒడ్డు పక్కన ఉంది అని అడిగితే రవి నది పక్కన వచ్చేసి ఉండడం అయితే జరిగింది. మొహంజోదారో ఇది కూడా అడిగారు నాన్న. మొహంజోదారో అంటే డెడ్ మౌంట్స్ అని చెప్పేసి పిలవడం అయితే జరుగుతుంది. ఏమని పిలుస్తారు, డెడ్ మౌంట్స్ అని చెప్పేసి పిలవడం అయితే జరుగుతుంది. మొహంజోదారో ఇస్ ఎట్ డెడ్ మౌంట్స్, శ్మశానాల దిబ్బ, శ్మశాన వాటిక అని చెప్పేసి మొహంజోదారో పిలవడం అయితే జరుగుతుంది. బ్రాంజ్ డాన్సింగ్ హాల్ కానీ, బ్రీడ్ పీస్ట్ కానీ, ఇక్కడే కదా గ్రానరీస్ కూడా అక్కడే ఉండడం అయితే అక్కడ ఉన్నాయి. అలాగనే హరప్పలో కూడా ఉండడం అయితే జరిగింది. అది కూడా చూసుకుంటే పశుపతి సీల్ మొహంజోదారోకి సంబంధించిందే కదా. అది కూడా ఒకసారి క్లారిటీగా చూడండి, ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఎప్పుడైనా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వచ్చినప్పుడు ఈ పాయింట్స్ ఒకసారి క్లారిటీగా చూసుకోండి. చన్హుదారో బ్రీడ్ ఇండస్ట్రీకి సంబంధించి ఫేమస్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు కదా. ఇవి కూడా ఒకసారి క్లారిటీగా చూడండి, ఓకేనా. సింధు లోయ నాగరికత మొత్తంలో అతి పెద్ద నగరం అంటే మొహంజోదారో. ఏంటిది, మొహంజోదారో అని చెప్పేసి పిలవడం అయితే సార్. అయితే భారతదేశంలో సింధు లోయ నాగరికత, ఇండియాకి సంబంధించిన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లార్జెస్ట్ సిటీ అడిగితే రాఖీగఢ్. భారతదేశం అంటే రాఖీగఢ్ గుర్తుండాలి. మొత్తం ఈ సింధు లోయ నాగరికత పాకిస్తాన్లో కూడా స్ప్రెడ్ అయి ఉంది కదా, అందుకోసం అని చెప్పేసి చూసుకోండి. ఇది కూడా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు అండి. హరప్ప ఫస్ట్ డిస్కవర్డ్ సైట్ 1921. ఆ టైంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి హెడ్గా సర్జాన్ మార్షల్ గారు ఉండడం అయితే జరిగింది. ఆ సర్జాన్ మార్షల్ గారిని వచ్చేసి మనకి ఫాదర్ ఆఫ్ ఐబీసీ, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించి పితామహుడు అని చెప్పేసి అతను పిలుస్తారు. అలాగే మనకి స్టోన్ ఏజ్ ఉంది కదా, ప్రీ హిస్టరీ అని చెప్తాం కదా, దానికి సంబంధించి ఫాదర్గా రాబర్ట్ బ్రూస్ ఫుడ్ అని చెప్పేసి అతను పిలవడం అయితే జరుగుతుంది. ఫాదర్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ కలహనా నాన్న, ఓకేనా. కొన్ని చోట్ల మెగస్తనీస్ ఉంటుంది కాదు, కలహనా గారు వచ్చేసి చెప్పుకోవచ్చు. ఫాదర్ ఆఫ్ హిస్టరీ అని అడిగితే, వరల్డ్కి సంబంధించి అని అడిగితే మనకి చెప్పుకోవాలి అంటే హెరిడోటస్ గారిని పిలవడం అయితే జరుగుతుంది. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఫస్ట్ డైరెక్టర్ జనరల్ ఎవరు ఉన్నారు, అలెగ్జాండర్ కానింగమ్ అని చెప్పేసి అతను ఉండడం అయితే జరిగింది, ఓకేనా. ఈ పాయింట్స్ అన్ని ఒకసారి మళ్ళీ క్లారిటీగా చూసుకోండి. హరప్పాకి సంబంధించి ఈ పాయింట్స్ ఒకసారి క్లారిటీగా చూసుకోండి, హరప్పన్ సివిలైజేషన్కి సంబంధించి. నెక్స్ట్, హూ ఇస్ ది ఫౌండర్ ఆఫ్ ఇండియన్ రిఫార్మ్స్ అసోసియేషన్ ఇన్ ఇండియా అంటున్నారు. ఇండియన్ రిఫార్మ్స్ అసోసియేషన్కి సంబంధించి ఫౌండర్, వ్యవస్థాపకులు ఎవరు అంటున్నారు. ఇలాగా మనకి చెప్పుకోవాలి అంటే మేజర్గా ఈ క్వశ్చన్ చూసిన వెంటనే కొన్ని మేజర్గా చెప్పుకోవాలంటే ఈ అసోసియేషన్స్ అంటాం కదా,
అంటే ఇన్స్టిట్యూషన్స్ ఆర్ పొలిటికల్ ఆర్గనైజేషన్స్ ఎస్టాబ్లిష్డ్ అంటే ఎవరు ఏర్పాటు చేశారు, ఎప్పుడు ఏర్పాటు చేశారు, ఇవి కూడా అడిగారు నాన్న. దీనికి సంబంధించి మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. ఈ బ్రహ్మ సమాజం చూసారా? ఎస్, బ్రహ్మ సమాజ్ సంబంధించి బ్రహ్మ సమాజ్కి సంబంధించి ఎవరు? ట్రిబుల్ ఆర్ రాజా రామ్మోహన్ రాయ్. ఎప్పుడు? 1828. ఎన్నిసార్లు అడిగాడు ఎగ్జామినేషన్. ఆర్య సమాజ్ ఉంది. ఆర్య సమాజ్ ఉంది. ఎవరు? స్వామి దయానంద సరస్వతి గారు. ఎప్పుడు? 1875. ఓకే. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ 1875. ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ 1875. ఓకేనా? అలా కొన్ని గుర్తుండాలి నాన్న, కొన్ని అట్లీస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. అందులో మీకు ఎలాంటి ఎక్స్క్యూజెస్ అనేవి లేవు. ఓకేనా? దేవేంద్రనాథ్ ఠాగూర్ గారు, ఈయన తత్వబోధి సమాజ్ అని చెప్పేసి ఏర్పాటు చేయడం అయితే సరే. దేవేంద్రనాథ్ ఠాగూర్ గారు అడిగితే తత్వబోధి సమాజ్. ఈయన బ్రహ్మ సమాజ్లో కూడా జాయిన్ అయ్యారు ఫిలాసఫర్గా, మేజర్గా. ఓకేనా? ఆ పాయింట్ కూడా గుర్తుండాలి. ఎస్ సార్. నెక్స్ట్ మనకి చెప్పుకోవాలి అంటే ఈ క్వశ్చన్కి సంబంధించి ఇండియన్ రిఫార్మ్ అసోసియేషన్ కేశవ చంద్ర సేన్ అని చెప్పేసి ఇతను ఏర్పాటు చేయడం అయితే సరే. ఎవరు ఏర్పాటు చేశారు? కేశవ చంద్ర సేన 1870లో ఏర్పాటు చేశారు. ఆత్మీయ సభ అని చెప్పేసి ఒకటి ఉంది కదా. ఆత్మారాం పాండురంగ గారు వచ్చేసి దాన్ని ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అలా కొన్ని ఇంపార్టెంట్ ఓకేనా, కొన్ని ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోండి. ఆ లిస్ట్ ప్రకారం మీరు రెగ్యులర్గా 1-2 సార్లు రివిజన్ చేసుకుంటే అవన్నీ కూడా ఈజీగా గుర్తుంటాయండి. ఎస్ సార్. ఫైనల్గా మనం కొన్ని క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేయడం అయితే జరిగింది. ఎక్స్పెషల్గా విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ రాంగ్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పేర్ ఈస్ రాంగ్ అని చెప్పేసి ఎక్కువగా మనకి రీసెంట్గా జరిగిన కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లో వాటికి ప్రయారిటీ ఎక్కువగా ఉంది. అందుకోసమే ఆ క్వశ్చన్స్ ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. సబ్జెక్ట్ అనేది డీటెయిల్డ్గా అడుగుతున్నారు. ఈ లోపల బేసిక్స్ అన్ని కూడా కంప్లీట్ చేసేసుకోండి. కాన్సెప్చువల్ క్లారిటీ అనేది మెయింటైన్ చేయండి. అది చాలా ఇంపార్టెంట్ నాన్న. ఓకేనా? ఎస్. అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్.